వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. తెనాలి నియోజకవర్గ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెనాలి బోసు రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత నాట్యాచార్య వెంకటలక్ష్మి శిష్య బృందం నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారని, అందుకే మీరు ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్తీక మాసంలో గత 31 ఏళ్లుగా ఈ సమారాధన నిర్వహించడం విశేషమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరించారు. మరో అతిథి డిఎస్పి రవీంద్రబాబు మాట్లాడుతూ, మన సంఘీయులందరూ చదువుకోవాలని, చదువుకుంటేనే గౌరవ మర్యాదలు పొందగలుగుతారని చెప్పారు. సమాజం ముందుకు వెళుతుంటే మనం ఇంకా కులవృత్తి మీద ఆధారపడి జీవించడం సరికాదన్నారు. ప్రతి పిల్లవాడిని చదివించండి, ఆర్థికంగా ఎదిగి రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కురగంటి రఘురామయ్య, శివశేషగిరిరావు, అద్దంకి రవి, కొడాలి సుబ్రహ్మణ్యం, సూర్య వెంకటేష్, రాజా రమేష్, కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, శివలింగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కార్తీక మాసం సందర్భంగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో తెనాలి నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మొదటగా గౌరవ మంత్రివర్యులకి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తుందో ఈరోజు నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా సెలూన్ షాపులు నడుపుతున్న నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా 150 యూనిట్ల ఉచిత విద్యుత్ నుంచి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో కూడా నాయ బ్రాహ్మణులకు ఒకరికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా గౌరవ బీసీ మంత్రి గారు కూడా ఆదరణ పథకం 1000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ మధ్యనే గౌరవ చైర్మన్ని గౌరవ డైరెక్టర్లు అందరూ కూడా పిలిపించి ఆదరణ పథకం గురించి చర్చించడం జరిగింది. త్వరలో ఆదరణ పథకం ద్వారా అనేక వృత్తి పనిముట్లు, అత్యాధునికమైన పనిముట్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక సూపర్ 6 ఒక పక్కాగా అమలయ్యి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆనందాలను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చేతి వృత్తులు, కుల వృత్తులు కూడా త్వరలో ఆదరణ పథకం స్టార్ట్ అవుతుంది. అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా నాణ్యమైన పనిముట్లు ఇచ్చి వాళ్ళని పేదరికం నుంచి పైకి దేవాలని తలంపుతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రజలను విశేషంగా ఆకర్షించి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు మాట చెప్పినాటివి మాట చెప్పనాటివి కూడా ఈరోజు అనేక పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతోంది. రాబోయే రోజుల్లో కూడా అనేక వర్గాల వారిని నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బీసీ సోదరులందరినీ కూడా అనేక వర్గాలను కూడా ఆకట్టుకుంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తాను. ఇలాంటి చక్కటి కార్యక్రమంలో మన సంఘీయులందరూ ఒక ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వారి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, అందరిని ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడము, సంతోషంగా ఒక ఫ్యూ అవర్స్ ఇక్కడ గడపడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. అందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలందరితో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, దట్టు మన యొక్క పురాణాలు అయితేనేమి వాటి విశిష్టత తెలియజేసే చక్కటి నృత్య రూపకాలను ప్రదర్శింపజేయడం అనేది చాలా హ్యాపీది. పిల్లలందరూ చాలా చక్కటి ప్రదర్శన, ఎస్పెషల్లీ చాలా మెసేజ్ ఓరియంటెడ్ కావచ్చు. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏదైతే మన పురాణాల్లో యొక్క విశిష్టతను మర్చిపోతున్న తరుణంలో ఇలాంటి చక్కటి మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్స్ ఏర్పాటు చేసి చాలా డెడికేటెడ్గా ఏదో మొక్కుబడిగా చేసినట్టు కాకుండా ఐ పర్సనల్లీ సీన్ పిల్లలు వాళ్ళ చదువుతో పాటు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఇంత చక్కగా వాళ్ళ ప్రదర్శన చూపించారు. మన క్యాస్ట్ చెప్పుకోవడానికి భయపడుతూ అందరు ఏమనుకుంటారా అనే దాని నుంచి బయటపడి ఇందులో క్యాస్ట్లో పుట్టడం అన్నది ఏదైనా కూడా ఎవరి భగవంతుడి నిర్ణయం. బట్ ఎనీ ఇండివిజువల్ వాళ్ళ యొక్క ఓన్ టాలెంట్తో వాళ్ళ క్యారెక్టర్తోనే సమాజంలో చాలా గొప్ప పేరు సంపాదించుకోగలుగుతారు అన్న బెస్ట్ ఎగ్జాంపుల్తో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన పేరెంట్స్ అయితేనేమి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో పిల్లలు చాలా చాలా మంచి పొజిషన్స్, ఎంతోమంది అప్పర్ కమ్యూనిటీస్ వాళ్ళకంటే కూడా మంచి స్థానానికి వెళ్ళడం అంటే విజ్ఞానమే, చదువే ప్రధాన కారణం. డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్ని ఫీల్డ్స్లోనూ మన కమ్యూనిటీ పిల్లలు ఎదర్ ప్రొఫెషనల్గా తీసుకుంటే డాక్టర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగనే గవర్నమెంట్ సర్వీసెస్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ స్టేట్ సర్వీసెస్ కావచ్చు, ఇలా అన్ని ఫీల్డ్స్లోనూ చాలా చాలా ముందుకు రావడం జరిగింది. సో పేరెంట్స్ ఎస్పెషల్లీ మనము డెఫినెట్గా పిల్లలు కూడా మంచి పొజిషన్లోకి రావాలి, సమాజంలో మంచి పేరు సంపాదించాలంటే ఇంకా చదువుని మించిన ఆయుధం లేదు. సో ఆ ఆయుధంతోనే మనం సమాజంలో మనకు గౌరవాన్ని దక్కించుకోగలుగుతాము. మీకు మీ పిల్లలకు మొత్తానికి కమ్యూనిటీకి ఒక మంచి పేరు సంపాదించే అవకాశం ఉన్న ఫీల్డే ఎడ్యుకేషన్. కాబట్టి ఎడ్యుకేషన్ ఒకసారి మనం ఎడ్యుకేషన్ ద్వారా మనం మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే గౌరవించడం స్టార్ట్ చేస్తారు. ఒకటే ఒక లోపం ఏముందంటే మనం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం, బట్ అల్టిమేట్గా ఫైనల్ గోల్ ఏంటంటే కమ్యూనిటీకి కానీ ఏదైనా సొసైటీలు కానీ గుర్తింపు అంటే
డెఫినెట్గా మన పొలిటికల్ రికగ్నిషన్ కావాలి. అది చాలా చట్టసభల వరకు పోవాలంటే ముందు మనం సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎలాంటి పొజిషన్ అయినా పొలిటికల్ పొజిషన్స్లోకి కూడా వెళ్ళాల్సిన తరుణం ఆసనమైంది. సో ఎవరెవరికి వారి టాలెంట్ ఉందో వారి పార్టీలకు అతీతంగా ఏ పార్టీనైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆ పొజిషన్ సాధించినప్పుడు డెఫినెట్గా పొలిటికల్ పోస్ట్లో ఒక సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు మనం ఖచ్చితంగా ఎదిగే యొక్క నైపుణ్యం అయితేనేమి, ఎదిగేంత అన్ని క్యాపబిలిటీస్ మనకున్నాయి. రాబోయే రోజుల్లో కమ్యూనిటీ వాళ్ళు డెఫినెట్గా చాలామంది టాలెంటెడ్ యూత్ ఉన్నారు, యంగ్ జనరేషన్, పెద్దవాళ్ళు. ఖచ్చితంగా నిన్న కమింగ్ 5-10 ఇయర్స్లో డెఫినెట్గా ఏదైతే మనం ఫీల్డ్లో వెనకబడి ఉన్నామో ఆ రంగంలో ఖచ్చితంగా చాలా ముందుకు వెళ్తాము. సమాజంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు, జాబ్ పరంగా ఎంత మనం ఉన్నత స్థాయిలో ఉన్నామో రాబోయే రోజుల్లో మనం డెఫినెట్గా పొలిటికల్ ఫీల్డ్లో కూడా చాలా ముందుకు వెళ్తాము. ఎవరికంటే మనం తక్కువగానే ప్రూవ్ చేసుకునే ఖచ్చితంగా అవకాశం ఉందని నాకు గట్టిగా నమ్ముతున్నాను. సో ఆ నేపథ్యంలో సంఘ నాయకులు అందరూ కూడా పనిచేయాలి.